నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తమ హయాంలో ముస్లింలకు అన్యాయం జరగదని, వారి హక్కులకు భంగం కలిగించే చర్యలు ఏనాడూ తీసుకోబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా సీఎం ముస్లింలకు పథకాలు రద్దు చేశాడని, ఆర్థిక సహాయం నిలిపివేశాడని ఆయన ధ్వజమెత్తారు. కుప్పంలోని కేవీఆర్ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని, 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశామని, ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారన్నారు. హజ్ యాత్ర కోసం హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాల్ని కల్పించామన్నారు. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ల నిర్మాణం చేపట్టి 90% పూర్తి చేశాం. కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్కు, విభజన తర్వాత కర్నూలుకు ఉర్దూ యూనివర్సిటీని తెచ్చామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33,000 మందికి దుల్హన్ పథకం ద్వారా 165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. విదేశీ విద్యా పథకంలో 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించామని చంద్రబాబు తెలిపారు. ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీనే. కానీ 6 నెలలుగా ఈ ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వటం లేదు. ముస్లిం యువకులపై పొంగనూరులో కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపారని తెలిపారు. నేను సీఎంగా ఉన్నంతకాలం మీకు అన్యాయం జరగదని, దుర్మార్గ ప్రభుత్వం వస్తే మీకు భవిష్యత్తు ఉండదు అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ముస్లింల భద్రతకు నాది బాధ్యత అని చంద్రబాబు హామీ ఇచ్చారు.